సూర్య లక్ష్మి వచ్చినావా? వచ్చినావా? ఆ, ఏం చేస్తున్నావు? పిండి కోసం పెట్టుకున్నావు ఇంకో పిండి పిల్లలకు సాయంత్రము స్నాక్స్ చేసి పెడదామని. ఏం పిండి పోయింది? గోధుమ పిండి ఇది. ఏం చేస్తావు? గోధుమతో పట్టించిన పిండే మళ్ళీ ఇది. గోధుమలు పట్టిస్తాం కదా మనం. అవును. ఆ పిండిలే అన్ని మసాలాలు వేసి మసాలా మసాలా పూరి మసాలా పూరి కదా అనుకున్నావా? మసాలా పూరి ఇందులో అన్ని మసాలా యాడ్ చేసి ఇప్పుడు చేయలేదా మనం ఒకసారి ఒక రోజు బియ్యం పిండితో గారెల బదులు అప్పటికప్పుడు పిల్లలకి మంచిగా బయటకు వెళ్ళి కొనుక్కోకుండా అది చేద్దామని. అవి అబ్బా కొంచెం అవి మసాలాలు తీసి ఫస్ట్ కొంచెం కారం. మసాలా పూరి అంటే నిల్వ ఉంటది. అవును, కారం కొంచెం, అది పచ్చి కారం కాదు. మళ్ళీ నీకు తెలిసినట్టు చెప్పు. ఇక నాకు తెలిసినట్టు నేను చెప్పిన కదా. నువ్వేమేమి వేస్తావు చెప్పి. పచ్చి కారము దాంట్లో వేసుకుంటారు, బియ్యం పిండి దాంట్లో. బియ్యం పిండిలో పచ్చి కారం కొంచెం గారెలు అంటారు కదా. ఇవి కూడా మసాలా అంటారు, గారెలు అంటారు, ఎన్నో అంటారు. జీలకర్ర. ఇప్పుడు కారం వేసినావు, కారము సాల్ట్ వేసినావు, జీలకర్ర, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం లైట్ గా శనగపప్పు, ఎందుకంటే అవి కాలుతాయి కదా, కరకర కరకర అంటే అన్నట్టు. అవి శనగపప్పు వేసినావా? కొంచెం ధనియాల పిండి, ఎప్పుడు స్టాక్ ఉంటది కదా, ధనియాల పిండి, గరం మసాలా మనం కొనుక్కొచ్చిందని వేసుకోవచ్చు, నేనేమో ఇంట్లో తయారు చేస్తాం గరం మసాలా. ఇప్పుడు ఏంటంటే కొంచెం అల్లం వెల్లిపాయ కూడా వేసేసి కలిపేస్తే అన్ని ఇంట్లో తయారు చేసుకుంటాం. పూరి రెడీ అయితేనే ఉంటాయి. ఏది చేస్తా ఉంటే రెడీ అయితే ఉంటాయి. బయట ఏది కొన్నా అన్ని రెడీ. కరివేపాకు కొంచెం లైట్ వేసి అన్ని నేను వేసినట్టే నువ్వు వేసుకున్నా. అంతే, ఇద్దరం మనం ఒక దగ్గర చేసుకున్నామే కదా. పక్క పక్క ఉన్నప్పుడు చేయలేదు. అవన్నీ వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేయాలి, వాటర్ వేయాలి. ఆయిల్ వేస్తే చేతికి అంటకుండా ఉంటది అన్నట్టు. ఓకే సార్, ఒకసారి మొత్తం గుమ్మరిచ్చేస్తాను కదా. వాటర్ అక్కడ ఉంది, తీసుకున్నా మంచిగా మంచిగా తీసుకున్నా. చూడు రెడీ. ఆయిల్ వేస్తే చేతికి అంటలేదు చూడు, చేతికి అంటది బాగుంటది. నేను ఈ లోపల పెట్టిన ముక్కుట్లో నూనె పోసి వెయిట్ చేసిన. ఓకేనా? ఓకే చేసి రౌండ్ నూనె చేస్తే రౌండ్ ఇక ఉల్లి చేసిస్తా. ఇక్కడ వేద్దాం. రెడీ వేసుకున్నామండి గారెల్లాగా. మీరు కూడా మీ పిల్లలకు చేసి ఇవ్వండి. ఇంత పిండి తోటి చిన్న బాల్ లాగా చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలు కూడా మంచిగా తింటారు. మమ్మీ మంచిగా చేసింది, మా మమ్మీ మంచిగా చేసింది. మన పిల్లల కంటే ముందు మన వాళ్ళకే కావాలి. వాళ్ళే నానమ్మ బాగా చేసింది, అమ్మమ్మ బాగా చేసింది అని వాళ్ళకి కూడా ఇష్టం కాబట్టి పిల్లలు స్కూల్ నుండి వచ్చే వరకు వాళ్ళకి ఏదో ఒకటి ఉండాలి ఇంట్లో. లేకపోతే పిల్లలకు ఆకలి అవుతుంది. ఏవో డ్రై ఫ్రూట్స్, పాలు ఇలాంటివి చేసి వాళ్ళకి ఇచ్చేస్తే సంతోషం. పిల్లలు కూడా హ్యాపీగా ఉంటారు. ఫ్రూట్స్ లేనప్పుడు, ఇంట్లో ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఇదైతే ఎప్పుడు ఉంటది మన పిండి. బెస్ట్ ఇది, మంచిగా చేసుకోవచ్చండి. ఇద్దరు దోస్తుల మసాలా గారె. కాలండి, ఇంకా కాలాలి, గట్టిగా కావాలి, బాగుంటది. చూడు ఎంత ఎర్రగా మంచిగా ఉన్నాయి, గట్టిగా కాల్చుకోవాలన్నమాట. చూడడానికి కూడా బాగుంటాయి. ఇందులో కూడా మనము ఆ గారెలు తిన్నట్టుగా కొంతమంది మటన్ పెట్టుకుంటారు, కొంతమంది చికెన్ పెట్టుకుంటారు. అన్ని ఏ కర్రీ అయినా పెట్టుకుని తినొచ్చు మంచిగా, పూరి లాగానే. ఆహా ఏమి రుచి తినరా ఏమో రుచి అని పాట ఉంటే చూసావా? ఆహా ఏమి రుచి తినరా మై మరచి, రోజు తిన్నా కూడా మసాలా గ్యారెలండి. చూడండి, మసాలా గ్యారెలు రెడీ అయినాయి. ఎంత బాగున్నాయి తెలుసా, చాలా టేస్ట్. చూస్తే నోరు ఊరుతుంది. పొంగినాయి, సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇది టమాటా పచ్చడి అండి, మాకు ఇంట్లో ఇదే ఉందండి. ఏమైనా పెట్టుకోవచ్చు, టమాటా పచ్చడి కానీ కర్రీస్ పెట్టుకోవచ్చు, టమాటా పచ్చడి పెట్టుకోవచ్చు, ఏదైనా దేంతో టేస్ట్ గా ఉంటాయి. గ్యారెలు చాలా బాగా వచ్చినాయి. చూడండి, మీరు కూడా మీ పిల్లలకు చేసి పెట్టండి. ఇది మటన్ పెట్టుకుంటే కూడా ఎంత బాగుంటుంది, నిల్వ ఉంటాయి, ఖరాబ్ అవుతుంది. చాలా బాగుంటాయి. తిని ఏం టేస్ట్. మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఇంకా తింటున్నాం, టేస్ట్ ఉంది. చాలా బాగున్నాయండి.